అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కళ్ళకి ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ 700 కోట్లు ఖర్చు చేసిన సర్వేరాళ్ళు, పట్టాదారు పాస్ పుస్తకాలపై మరి పేర్లు వేయించుకొని ప్రజాధనాన్ని లూటీ చేశాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి పార్టీ ఆఫీసులకు రంగులు వేసి వాటిని తొడవటానికి 400 కోట్లు ఖర్చు చేశాడు ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి రుషికొండకు 450 కోట్లు ఖర్చు చేసి వృధా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ పేపర్ సాక్షి పేపర్ అనేది అది ఎవరికి సంబంధించిన పేపర్, ఎవరికి రాసే పేపర్ అది. ఏ ఒక్కటి కూడా నిజాన్ని నిజంగా నిర్భయంగా రాసిన పేపర్ కానే కాదు, రాయరు కూడా వాళ్ళు. మరి కరెక్ట్గా ఏదైనా ఒక్కటి కాకపోతే ఒక్కటైనా నిజంగా నిర్భయంగా రాసేవాళ్ళు కాదు. ఆ ఎడిటర్లైనా రాసేవాళ్ళు, పేపర్ రాసి తయారు చేసే వాళ్ళైనా కానీ కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఆ పేపర్, కానీ ఇతర వాళ్ళకు మాత్రం పనికొచ్చే పేపర్ మాత్రం కాదు. ఏదైనా రాయాలంటే నిజాన్ని నిర్భయంగా కనుక్కొని ప్రజలకు అనుకూలంగా, మీడియాకు అనుకూలంగా, ప్రతి ఒక్కరికి అనుకూలంగా రాస్తేనే బాగుంటుంది. కానీ అబద్ధాన్ని అబద్ధంగానే రాస్తుంది పేపర్, నిజాన్ని ఎప్పటికీ రాయదు ఈ సాక్షి పేపర్. ఒక సాక్షి ఛానల్ అయినా కానీ పచ్చి అబద్ధాలతో, పచ్చి మోసాలతో జనాన్ని మోసం చేయటానికి కానీ దేనికి పనికొచ్చే పేపర్ మాత్రం కాదు. కానీ సాక్షి పేపర్ ఎవరు నమ్ముతారు? ఎవరు కూడా నమ్మరు. ఒక్కసారి ఆలోచించుకోండి. ప్రతిది కూడా జనాన్ని కొల్లగొట్టి జనాల కాడ సంపాదించుకొని వృధా చేశాడే కానీ దేనికి పనికొచ్చే వ్యవస్థ మాత్రం కాదు ఈ వైసీపీ పరిపాలకులు, ఈ వైసీపీ పార్టీ నాయకులు, ఈ వైసీపీ పార్టీ అధికారి. ఒక్కసారి ఆలోచించుకొని మన రాష్ట్ర ప్రజలు ఎంత వృధా చేశాడు, ఎంత ఖర్చు చేశాడు, ఏ విధంగా చేశాడు, ఎవరికి చేశాడనేది. పార్టీ ఆఫీసుకు రంగులు వేయాల్సిన అవసరం ఏమి? వాటికంత డబ్బులు 450 కోట్లు ఖర్చు చేయాలా? చాలా డబ్బు కూడా వృధా చేశాడు, జనాల మీద భారం వేశాడు అని తెలుసుకోవాల్సిందిగా. ఈ సాక్షి పేపర్ ఒక వేస్ట్ పేపర్, సాక్షి ఛానల్ ఒక వేస్ట్ ఛానల్, సొంత పేపరే కానీ నాకు పేపరే లేదు, సాక్షి ఛానలే నాది కాదంటారు ఛానల్. ఒకసారి ఆలోచించుకోండి ఎవరికి సంబంధించింది అనేది. అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిందా లేక ఇతరుల వాళ్ళకి సంబంధించిందా? ఎందుకు ఈ విధంగా అబద్ధాలు రాస్తున్నారు? నిజమని ఒప్పుకోడు అనేది కొంచెం ఆలోచించుకొని మా రాష్ట్ర ప్రజలు కూడా ఎంత ఖర్చు చేశాడు, ఎంత వృధా చేశాడు, ఎంత భారం వేశాడు అనేది.